హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నిన్ను అర్థం చేసుకోవడానికి జీవితం మొత్తం పట్టేలా ఉంది అంటూ నీరసంగా మొహం పెట్టుకొని సోఫాలో కూర్చుంది మధు. అందుకని మొహం అలా పెట్టావా అంటూ దూరంగా కూర్చొని ఉన్న మధు దగ్గరికి జరిగి ఇటు చూడు అంటూ మధు తలని తన వైపు తిప్పుకొని కళ్ళతో చూసింది, చెవులతో విన్నది కాదు. ఒక మనిషిని మనసుతో నమ్మాలి, మనస్ఫూర్తిగా నమ్మి అప్పుడు చూడు, నీ కళ్ళతో నిజమైన ప్రేమ తెలుస్తుంది. అప్పుడు నువ్వింత ఆలోచించాల్సిన పని లేదు, ఎలా మాట్లాడినా అర్థం చేసుకోగలవు అంటూ చెబుతున్న కిరణ్ని చూసి, నాకంత బ్రెయిన్ లేదు అంది మధు అమాయకంగా. నువ్వు మారవే, బ్రెయిన్తో కాదు, ఇక్కడ ఆలోచించు అంటూ మధు గుండెపై చేయి పెట్టిన కిరణ్ని షాక్తో నీలకుపై చూసింది మధు. మధుని అలా చూసి తన చేయి ఎక్కడ ఉందో చూసిన వెంటనే వెనక్కి తీసుకొని తల తిప్పి టీవీ వైపు చూశాడు కిరణ్. కిరణ్ చేయి తీసినా పేలిపోయేలా కొట్టుకుంటున్న గుండె సడిని అదుపు చేయలేక ఒళ్ళంతా చెమటలు పట్టి ఉన్న మధుని చూసి వాటర్ అందించాడు కిరణ్ కంగారుగా. అవి తీసుకొని ఆగకుండా తాగినా అలాగే ఉన్న మధుని చూసి, ఏ మధు అంటూ కిరణ్ తన భుజంపై చేయి వేయడంతో కిరణ్ని హత్తుకుంది మధు. ఆమెకి తెలుసు, కిరణ్ వలన కలిగిన అలజడిని కిరణ్ స్పర్శ ద్వారే దూరం చేసుకోగలదని. ఇదేంటో విచిత్రం అని మధు అనుకున్నా అదే నిజమని ప్రతి సిచ్యువేషన్ నిరూపిస్తుంటే మౌనంగా కిరణ్ని హత్తుకుంది మధు. మధు చుట్టూ చేతులు వేసి సారీ సారీ మధు అంటున్న కిరణ్ని తల పైకెత్తి చూస్తూ, నో, నువ్వు సారీ చెప్పకు, ఇది నా భయం, ఇది చిన్నప్పటి నుంచి నాలో దాచిన భయం. ఇప్పటికే నాపై చేతులు వేసిన అందరినీ టెన్షన్లో పిచ్చిగా కొట్టాను, కానీ ఇప్పుడు ఆ భయం ఉంది కానీ టెన్షన్ లేదు. ఆ భయం కూడా నీ దగ్గర ఉంటే చాలు, దూరంగా పోతుంది అంటూ చిన్నపిల్లలా చెబుతున్న మధు మాటలు అర్థం కాక నిదానంగా మాట్లాడాలని డిసైడ్ అయ్యి మధు తల నిమిరాడు కిరణ్. కాసేపటికి నార్మల్ అయిన మధుని వదిలి చల్లారిపోయింది తిను అంటూ మాటలు చెబుతూ పాలు వేడి చేసి అవి తీసుకొచ్చి మధుకి ఇచ్చాడు. పొట్ట ఫుల్ అయ్యింది అంటున్న మధుని నవ్వుతూ చూస్తుండిపోయాడు కిరణ్. ఎందుకు నవ్వుతావు? అందరూ నీకు కోపం ఎక్కువ అంటారు కానీ నీలో అసలు కోపం అనేది ఏ యాంగిల్లో లేదు అంది రూమ్కి వెళుతూ మధు. నీలా నన్ను ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదు, అందుకే నేను నవ్వుతున్నా వాళ్ళకి కోపంలానే కనిపిస్తుంది అంటున్న కిరణ్ని చూసి, మరీ అంత దద్దమ్మలా కనిపిస్తున్నానా అంది మధు కోపంగా. నిజం చెబితే నమ్మరే మీ ఆడవాళ్ళు అంటూ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్న కిరణ్ని చూసి, నమ్మాలంటే నీ ఫోన్ ఒకసారి ఇచ్చి పాస్వర్డ్ చెప్పు అంది కళ్ళెగరేసి మధు. ఇస్తాను, బట్ ఇప్పుడు కాదు, పూర్తిగా మనస్ఫూర్తిగా నాకు నువ్వు దగ్గర అయిన రోజు అంటూ బెడ్పై వాలుతున్న కిరణ్ని చూసి, అంటే సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నావా అంది మధు కిరణ్ని పిల్లోతో కొడుతూ. అంత లేదమ్మా, నీ మాటలన్నీ సినిమా ఎఫెక్ట్స్ అని నాకు తెలుసులే, నీ నాలెడ్జ్ అంతకు మించి లేదు, మట్టి బుర్ర అంటూ మధు తలపై ఒకటి వేశాడు కిరణ్ కోపంగా. ఏదో ఒకటిలే కానీ అంటూ తన తల రుద్దుకొని, అంత సీక్రెట్సా అంది మధు ఇంట్రెస్ట్గా అడుగుతూ. నీకేంటే అంత ఇంట్రెస్ట్ అన్నాడు నవ్వుతూ కిరణ్. హా, నాకు సీక్రెట్స్ లేవు కదా అంది మధు నవ్వుతూ. ఎందుకు లేవే, నీ మనసులో చాలా సీక్రెట్స్ దాచేశావు, నాకు తెలుసు అంటున్న కిరణ్ని చూసి, అవి సీక్రెట్స్ కాదు బావా, నేను చెప్పాలనుకొని చెప్పలేకపోయిన మాటలు, నా ఇష్టాలు, నా సంతోషాలు, బాధలు, నా ఆశలు, కోరికలు అంటూ నవ్వుతూ చెబుతున్న మధుని చూసి పైకి నవ్వుతున్నా ఆ నవ్వు వెనుక తన 19 సంవత్సరాల జీవితాన్ని కుటుంబం అనే బందీఖానాకి అంకితం చేసింది. అమృతమైనా సరే అమితంగా తీసుకుంటే ఎలా విషమవుతుందో ఇక్కడ వాళ్ళ పిచ్చి ప్రేమకు, బాధ్యతకు, మధుకి సంతోషాన్ని ఇవ్వాలనుకొని అమితమైన ప్రేమతో కుటుంబం అనే జైల్లో బంధించి ఇన్నేళ్ల తన లైఫ్ని వాళ్ళ చేతులలోకి తీసుకున్నారు అని ఆలోచిస్తున్న మధుని
చేతుల్లోకి తీసుకొని, ఇవన్నీ నీ సీక్రెట్స్ బేబీ. అవన్నీ నేను తెలుసుకునేసాగా. ఇప్పుడు అవన్నీ ఫుల్ఫిల్ చేసే బాధ్యత నాది. నువ్వు బంగారమే. ఈ సమాజానికి భయపడి ఈ బంగారాన్ని వాళ్ళు ఇనుప బీరువాలో దాచేశారు. కానీ ఇప్పుడు అది నా చేతుల్లో ఉంది. దాన్ని ఎంత అందంగా తయారు చేస్తానో చూడు అంటున్న కిరణ్ని చూసి నవ్వుతూ, చాలే, మునగ చెట్టు ఎక్కిస్తున్నావు, పడిపోతే అంతే, మిగిలిన జీవితం హుష్ అంటున్న మధు నోటిపై తన చూపుడు వేలును పెట్టి, అప్పుడే హుష్ అయితే ఎలానే, అంత ఈజీగా వదులుతానా? మనం లైఫ్ స్టార్ట్ చేయాలి. నా ఇద్దరు బేబీ గర్ల్స్, ఇద్దరు బేబీ బాయ్స్ నువ్వు క్యారీ చేయాలి. వాళ్ళని హ్యాపీగా సెటిల్ చేసి మనం ముసలి వాళ్ళం అయ్యాక ఇంతకన్నా ఎక్కువగా ప్రేమించుకుంటూ ఇద్దరం ఒకేసారి ఊపిరి వదలాలి అంటున్న కిరణ్ని కళ్ళల్లో నీళ్లతో ప్రేమగా చూస్తూ చెంపపై చేయి వేసి, అలా మాట్లాడకు అంది, నోటికి చేతిని అడ్డంగా పెడుతూ. తన నోటిపై ఉన్న మధు చేతిని తీస్తూ, నేను లేకుండా నువ్వు బతకలేవే. నేను లేకపోతే నీకేమిష్టమో కూడా తెలుసుకొని తినలేవు. నిన్ను వదిలి స్వర్గంలో కూడా హ్యాపీగా ఉండలేను కదా అన్నాడు మెల్లగా చెబుతూ కిరణ్. ఆ మాటలకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మధుకి. ఇదంతా నా మీద ప్రేమని సంతోషంగా ఉన్నా అది ప్రేమ కాదు, ఇష్టం మాత్రమే అయితే ఎప్పుడు వచ్చే నెగిటివ్ థాట్స్ మధు ఆలోచనలలో. కిరణ్ గుండెలపైకి జరుగుతూ కిరణ్ చేతిలో తన చేతి వేళ్ళని కలిపి గట్టిగా పట్టుకుంటూ మౌనంగా ఉన్న మధు మొహం ఎత్తి కళ్ళు తుడుస్తూ, నీ భయం నాకు తెలుసు మధు, జీవితాంతం నీ చేయి వదలని అని మనసులో అనుకుంటూ, మధు, నన్ను నిజంగా నమ్ముతున్నావా అని అడిగాడు కిరణ్. తన నుంచి దూరం జరుగుతున్న మధు కోపం గురించి ముందుగానే తెలిసే తనని కౌగిలిలో బంధించాడు కిరణ్. కోపానికి మాత్రం తక్కువ లేదు, అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి అన్నాడు కిరణ్. నీకు తెలీదా అంటూ ఎర్రగా ఆయన ముక్కుతో చూస్తున్న మధుని చూసి, తెలుసు కదా, మరి నీపై చెడుగా ఎవరే చేయి వేసింది? ఇంట్లో నుంచి బయటకే పోవు, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడవు. ఇది అనుమానం అనుకుంటున్నావేమో, అస్సలు కాదు. నీ బాధ తెలుసుకోవడానికి, తగ్గించడానికే అడుగుతున్నా అన్నాడు కిరణ్. నాకు 12 ఇయర్స్ ఉన్నప్పుడు నాన్న ఫ్రెండ్ భూపతి అంకుల్ ఉన్నాడుగా, అతను ఇంటికి వచ్చాడు. ఎప్పటిలా నవ్వుతూ పలకరించి పైకి వచ్చిన ఆయన ఎవరూ అక్కడ లేనిది చూసుకొని నా భుజంపై నుంచి చేయి వేసి నా శరీరాన్ని తడమడానికి ట్రై చేశాడు. అప్పుడు నేను ఆయన్ని కోపంలో బలంగా కొట్టాను. ఆ తర్వాత నన్ను బలవంతంగా దగ్గరకు తీసుకుంటుంటే నా నోరు మూసిన ఆయన చేయిని తోయడానికి బలం లేదు నాలో. ఎందుకు నన్ను అలా చూస్తున్నారో తెలియని ప్రాయం. కానీ నన్ను నేను కాపాడుకోవాలని బలంగా ఆయన చేతిని కొరికేసి పెంచుకున్న గోర్లతో ఆయన్ని ఎలా పడితే అక్కడ గోకి అరిచేశాను. అప్పుడే దాంతో నన్ను ఆయన విసురుగా గోడకి తోశాడు. గోడకి కొట్టుకుంటూ ఒళ్ళంతా చెమటలతో భయంగా అలానే స్పృహ కోల్పోయా. మెలకువ వచ్చేసరికి అందరూ నా చుట్టూ ఉన్నారు. ఆయన్ని చూడగానే భయంగా వణుకుతున్న నన్ను నానమ్మ కొట్టింది. భయంలో ఉన్న నేను బిత్తరుపై నానమ్మని చూస్తే, తండ్రి లాంటి అంకుల్ దగ్గరకు తీసుకుంటే ఇలా బాధ పెడతావా అంటూ నానమ్మ ఒకటే కాదు, నానమ్మతో పాటు బాబాయ్ వాళ్ళు కూడా తిట్టారు. ఒక్కరు కూడా నన్ను ఏం జరిగిందని కూడా అడగలేదు. ఆఖరికి అమ్మ కూడా అంటూ పెద్దగా ఏడుస్తున్న మధుని హత్తుకొని వెన్ను నిమురుతూ, అదంతా పాస్టే, వదిలే మధు ఇక అన్నాడు కిరణ్ బాధగా. ఈ బాధ నాకు అలవాటైపోయిందిలే అని కిరణ్ని వదిలి, 9th క్లాస్లో ఇంగ్లీష్ టీచర్, వాడిని పిచ్చిగా కొట్టాను అంది మధు తన మొహం తుడుచుకుంటూ. మరి నేను నిన్ను చాలాసార్లు టచ్ చేశా కదా అన్నాడు మధు చేతులు ఆపుతూ కిరణ్. నువ్వు వాళ్ళు ఒకటి కాదుగా, నీకు తెలుసా? అప్పట్నుంచి అది ఎవరైనా సరే, నాన్న బాబాయ్ వాళ్ళు కాకుండా ఎవరు టచ్ చేసినా హెడేక్ భయం వెంటనే వచ్చేస్తాయి నాకు. కానీ నిన్ను కలిసాక అవి నా నుంచి దూరం అయ్యాయి అని వండర్లాలోనే తెలుసుకున్నా. వాళ్ళది బ్యాడ్ టచ్, నాకు గుడ్ ఆర్ బ్యాడ్ టచ్కి తేడా తెలుసు. ఎదుటి వాళ్ళ చూపులు ఎలాంటివో కూడా చెప్పగలను. కానీ నీ కళ్ళల్లోకి చూస్తున్న ప్రతిసారి నేను అవిటికి ఆకర్షితురాలినవుతున్నా. అందుకే వండర్లాలో అంత ధైర్యంగా
నీతో ఉండగలిగాను. బట్ అక్కడ కూడా నా దురదృష్టం వెక్కిరించినట్లు ఉన్నట్టుండి సడన్గా నన్ను వదిలి వెళ్ళిపోయావు. మళ్ళీ కాసేపటికి వచ్చావు. అందుకే ఆ క్షణం వచ్చిన ఆ పాజిటివ్ ఎమోషన్ కూడా నేనెవరికీ చెప్పకుండా దాచేశా అంది మధు. బేబీ ఏడవకు. నువ్వు ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా హగ్ చేసుకున్నా వాటర్లో నువ్వు టోటల్గా హగ్ చేసుకుంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు. ఆ టైంలో నేను కంట్రోల్ లేక మీకు కొంచెం దూరంగా వెళ్ళానే రాక్షసి అంటూ మధు మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఆమె కన్నీళ్ళని అతని పెదవులతో దూరం చేస్తూ మధు మొహమంతా ముద్దులు పెడుతూ ఈ విషయం ఎందుకే చెప్పలేదు, ఇంకా ఎన్ని దాచావు ఆ చిన్ని మనసులో అంటూ పెదవుల దగ్గర ఆగిపోయి దూరం వెళ్తున్న కిరణ్ షర్ట్ గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది మధు.